ఇంకో పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు. ఎంచోపు మాట్లాడినా విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఒక్కసారి వీడియో చూద్దాం. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాము. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్-ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తా ఉన్నా. ఇక మొదలెడు. విన్నారా మీరు? అర్థమైందా? విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ అంటున్నాడు. కాదు, ఈయన క్యాన్సర్ గడ్డ. ఏమన్నాడో చూశారు. బీసీలకైతే 15,000 కోట్ల రూపాయలు చెప్పిన 75 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. 75 పైసలు పెట్టలా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 99% చెప్పిన పనులన్నీ చేశాడంట. అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి PhD కాదు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి అర్హుడు. మనందరం కూడా రికమెండ్ చేయాలి. అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. అర్హుడు. ఇంకెవడింత అర్హత రాదు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి మళ్ళీ ఎస్సీలు బిడ్డ అంటాడు. కాపులకు 10,000 కోట్లు ఇస్తానని 10 రూపాయలు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశాడు. ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మళ్ళా ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట. సిద్ధం దేనికి? మేము సైతం సిద్ధం. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మేము సైతం సిద్ధం. మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. అందుకే ఈరోజు చూస్తున్నారు. మొన్నటి వరకు అన్నాడు నాకు అడ్డమే లేదన్నాడు. మీరంతా నా ఇంటికి బిక్కుంటారా అన్నాడు. అన్నాడా లేదా? ఇంత హంబా వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో. నిన్న మీరు చూశారో లేదో, ఏండే ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ పైన ఆంబోతు రాంబాబు దాడి చేస్తాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబోతుల్ని హెచ్చరిస్తున్నా. పిచ్చాట్లాడొద్దండి.
మొన్నే మీరు చూశారు, మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు, బ్రహ్మాండంగా డాన్సులు చేస్తున్నారు. ఆ పాట వస్తే నాకు అర్థం కాల. మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకో అని, అవునా కాదా? 4 ఉదాహరణలు చెప్తున్నాను. మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ నా కట్అవుట్, పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఇంకొక ఇద్దరే పెట్టారు. పెట్టి అక్కడ మా కట్అవుట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. బూట్ కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైశాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఆయన ఫోటో పెట్టి కొట్టలేమా, తొక్కలేమా? అది మన సాంప్రదాయం, మన సంస్కృతి. అది సైకో సాంప్రదాయం, సంస్కృతి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే మాచర్లలో దుర్గారావు అనే వ్యక్తి, మత్స్య కార్మికుడు, పేదవాడు, పార్టీ మారనన్నాడు. అంతమంది చంద్రయ్య పార్టీ మారమంటే కనీసం జై జగన్ అనమంటే, జై జగన్ అంటే నిన్ను చంపం, నీకు ప్రాణంతో వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య. నేను ఆ పాడి మోసాను. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను. నిన్న దుర్గయ్య ఇదే మారిగా పార్టీ మారమంటే నేను మారనంటే అక్కడుండే ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎప్పటికప్పుడు ఆయన కొట్టి గందరగోళం చేసి టార్చర్ చేసి ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎంతమంది ఇలాంటి బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారో మీరు చూస్తే రాష్ట్రంలో కోకొల్లలు. అంటే ఈ సైకో దెబ్బకు భయపడిపోయి పిల్ల సైకోలు పెట్టే ఇబ్బందులకి ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య శరణ్యం, మనం బతకలేం అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. మొన్ననే నటరాజ్ అనే ఒక వ్యక్తి అనంతపురం జిల్లాలో ఒక ఆడబిడ్డ వితంతు, భర్త లేడు, ఒకే అబ్బాయి ఉన్నాడు, పెన్షన్ రాలేదు. పెన్షన్ ఇమ్మని అడిగితే నా కోరిక తీరిస్తే పెన్షన్ ఇస్తారని ఒక నటరాజు అనేవాడు చెప్తాడు. ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదని నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు ఒక్కరు రారు. అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేయరు. నేను అడుగుతున్నా ఈ కొండ అందరినీ, ఇలాంటి సైకో పరిపాలనలో, సైకోల పాలనలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఆంబోతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకు ఆలోచన ఉందా లేదా? ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడతారా మీరు? ఒకటే చెప్తున్నా, ఇలాంటి ఆంబోతుల్ని కళ్ళు వేస్తా, కట్టేస్తా, నడి రోడ్లు నిలబెడతా, అవసరమైతే బట్టలు ఇప్పి ఊరేగించి వెళ్ళి కంట్రోల్ చేద్దాం. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? కనీసం ఒక్క నిమిషమైనా మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడు. లైసెన్స్ ఇచ్చాడు, మీ ఇష్టం ఏమైనా చేయమని. ఇంకో పక్క మీరు చూశారు, నిన్ననే తిరుగుబాటు ప్రారంభమైంది. సత్యవేడు ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఆయన నేను పోటీ చేయనన్నాడు. నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా, నా మీద మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెద్దిరెడ్డి పెత్తనం ఏంటి? నేను నీతి నిజాయితీగా బతికాను. నా నియోజకవర్గంలో రోజుకు 300 టిప్పర్లు మట్టి తీసుకుని చెన్నైలో అమ్ముకుని నేను అమ్మానని చెప్పి నాకు సీట్ ఎగ్గొట్టారు. అదే తిరుపతిలో మీ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, పక్కన నగిరిలో మీ రోజారెడ్డి ఉంది, చిత్తూరు చంద్రగిరిలో
భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక పక్కన కాళహస్తిలో బియ్యం రెడ్డి ఉన్నాడు. వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకునే ధైర్యం ఉందా అని అడిగాడు ఒక దళితుడు. ఎంపీ ఇస్తానంటే వద్దని, మీ సీటు నాకు అవసరం లేదని, ఇక్కడ సామాజిక న్యాయం లేదు, సామంతుల రాజ్యం ఉందని చెప్పిన వ్యక్తి ఆదిమూలం ఒక మామూలు ఎస్సీ వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.